దుర్మార్గుడు అనే ఉద్దేశంతో ఆ యొక్క శివలింగం నుండి ఉద్భవించాడట. శివలింగం ఎలా అయింది? ఈ యొక్క మార్కండేయుని యొక్క ప్రార్థన ఆలకించి మంది ధ్వనులతో శివలింగము బిడ్డలు వారి పరమేశ్వరుండు ప్రత్యక్షమయ్యే. మంది ధ్వనులతో శివలింగము బిడ్డలు వారి పరమేశ్వరుండు ప్రత్యక్షమయ్యే. పరమేశ్వరుడు ఆ శివలింగం నుండి ఉద్భవించి ఆగ్రహావేశంతో తన శూలం తీసుకొని ఒక పోటు పడిచాడు యమధర్మరాజు. మరణించాడు. అమందానంద కందంతో హృదయానందుడై ఆ యొక్క మార్కండేయుడు పరమేశ్వరుని నుంచి పాదాలకు నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, స్వామి స్వామి ధన్యుడనైతి, స్వామి ధన్యుడనైతి, నీ సాక్షాత్కార భాగ్యమునను నా తపము ఫలించెదదా. ఈ దీనుని నన్నుగా చితివి ఓహో భక్త చింతామణి. ఓహో భక్త చింతామణి. మార్కండేయుడు పరమేశ్వరుని యొక్క పాదపద్మ